బుజ్జి వెరీ యాక్టివ్ అని సీఎం గారు తరచూ అంటుంటారంట మీ గురించి. మరి ఎప్పుడు మీరు అధ్యక్ష అంటారని మీ అందరం ఎదురు చూస్తున్నా. వచ్చిన కేసీఆర్ గారి నిర్ణయం ఉంది అది. నేను చాలా మందితో మాట్లాడాను, ఒక్కరు కూడా ఆయన గురించి నెగిటివ్గా మాట్లాడారు. అదే వారు గొప్పతనం. అని నాకు అదే ఆశ్చర్యం ఇస్తారా ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో. ఒక వ్యక్తి వచ్చింది అనుకోండి, డెఫినెట్లీ వారు కూర్చొనే మాట్లాడాలనుకుంటాం. మనం కూర్చొని ఆ వ్యక్తి నిలబడి మాట్లాడాలి. అసలు ఆ సంస్కారమే కాదు. ఒక్కొక్కరు ఎట్లా చెప్తున్నారు అంటే అసలు మామూలుగా లేదు. అసలు మాకే గూస్ బంప్స్ వచ్చింది, అంత గొప్పగా చెప్తున్నారు. ఆయన దయ, ఆయన వల్లనే ఉంటున్నాం, ఆయన ఇచ్చాడు అని. ఆ షాప్స్ అన్ని వాళ్ళకి అట్లా ఒక ఓన్ ప్రాపర్టీ లెక్క ఉంది అంతమందికి. వాళ్ళు డెఫినెట్లీ దే ఆర్ థ్యాంక్ఫుల్. మంచిర్యాలలో టాప్ 5 డెవలప్మెంట్ యాక్టివిటీస్ దివాకర్ రావు గారి హయాంలో అంటే ఏం చెప్తారు? 1, 2, 3, 4, 5. లెంపల్లి ప్రాజెక్ట్ ఒకటి, నెంబర్ 1. గూడెం లిఫ్ట్, నెంబర్ 2. అండ్ మెడికల్ కాలేజ్, విచ్ ఇస్ బిగ్ అచీవ్మెంట్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్. ఓకే, ఇక ముందు అంటే ఒక అవకాశం ఇస్తే మీరు చేయబోయే టాప్ 5 డెవలప్మెంట్ యాక్టివిటీస్. ఫస్ట్ కరకట్ట కట్టాలి. మంచిర్యాలలో ఒక ఇల్లు కూడా కడతారా సార్? డెఫినెట్లీ. దాని ఎస్టిమేషన్ కూడా అయిపోయింది. 233 crores ఎస్టిమేట్ కూడా వచ్చింది. ఫాలో అది ఎప్పటి నుంచి అయితే వచ్చిందో అప్పటి నుంచి దాన్ని అది చేయాలనేది టార్గెట్ పెట్టుకుంది. ద ఫస్ట్ టార్గెట్. సింగరేణి కార్మికులు కూడా కొంచెం వాళ్ళని పట్టించుకోవట్లేదు మీరని కొంచెం అలిగినట్టు విన్నాను. ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం మాయమైపోయిన తండ్రి కొడుకుల ఉద్యోగాలు, వారసత్వ ఉద్యోగాలు తిరిగి తీసుకొచ్చింది మన కేసీఆర్ గారు. ఎంత సంతోషం అంటే వాళ్ళకి. బీన్ టు హౌస్ కదా. కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ సాధించిన మన కేసీఆర్ గారు సాధించిన తెలంగాణను ఏ విధంగా దేశంలోనే దేశం మొత్తంలో టాప్ 1 రాష్ట్రంగా, ప్రజలను సంతోషంగా, వ్యాపారస్తులను సంతోషంగా, అన్ని కేటగిరీ అన్ని కేటగిరీలలో ఈ విధంగా ఉండాలి పరిపాలన అనే విధంగా పరిపాలన కొనసాగిస్తుంది. మంచి వ్యక్తి అయిన దివాకర్ గారు కోటేయాలి.